హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. అలాగే ఇప్పుడు మనం ఒక లేటెస్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్తో వస్తున్నాము. ఎవరైతే అంటే నేను ఇప్పుడు ముందుగానే డిస్క్లైమర్, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. ఇది కేవలం పబ్లిక్లో అవేర్నెస్ కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఏ వీడియో చేసినా చేస్తున్నాను. అయితే అందులో ఒక క్యారెక్టర్ కోసం మాత్రం ఏదో ఒక పేరు అనేటువంటిది పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో రాజా అనేటువంటి క్యారెక్టర్ పేరు పెట్టుకుంటున్నాం అనమాట. సరే, ఇక విషయంలోనికి వెళ్దాం. కొంతమంది కాపీ ట్రేడింగ్ అంటే మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే తెలియక కాపీ ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు కానీ మీరు జైలుకు వెళ్ళటం ఖాయం. ఎందుకో ఏ విధంగా వెళ్తారో నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పి ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆల్రెడీ ఇప్పటికీ కాపీ ట్రేడింగ్లో కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఒక్కొక్కరు 5 లక్షలు 6 లక్షలు వేస్తే వాళ్ళ అకౌంట్లో 10,000 రూపాయలు కూడా లేని పరిస్థితికి వెళ్ళిపోయారనమాట. కానీ ఇప్పుడు టెలిగ్రామ్లో ఈ మోసపూరితమైనటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, మంచి వాళ్ళని నేనేమంటలా, మోసపూరితమైనటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, మీరు నెల అయిపోతుంది సబ్స్క్రిప్షన్ తీసుకోండి అని అంటున్నారు. ఇప్పటికే మొత్తం నష్టపోయి పాపం 92% పాటు నష్టం, అంటే 5 లక్షలు పెడితే కనీసం 25,000 కూడా లేనటువంటి ఈ స్థితిలో కూడా మిమ్మల్ని సబ్స్క్రిప్షన్ కట్టండి, లేకపోతే మీ ఎడ్జ్లో ఉన్నాయి మీ అన్నీ క్లోజ్ అయిపోతాయని భయపెడుతున్నారు. అట్లా ఎప్పటికీ కూడా జరగదని గమనించండి. ఎందుకంటే ఒకసారి మీకే తెలుసు కదా, ఒకరి కాపీ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు కాపీ చేసుకోవాలా వద్దా అనేది అంతా మీ చేతిలోనే ఉంటుంది, కానీ మాస్టర్ ట్రేడర్ చేతిలో ఉండదు. మాస్టర్ ట్రేడర్ చేసేటువంటి పని వాడు ట్రేడ్స్ వాడు తీసుకుంటాడు తప్ప మీ అకౌంట్కి దానికి ఎటువంటి సంబంధం అనేటువంటిది ఉండదు. మీ ఆటోమేటిక్గా జీరో అయిపోవటం అనేటువంటిది జరగదు. ఇది ఒక బ్లాక్మెయిల్ అనమాట. ఇంకా మీరు ప్రాణాలు పోయేటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు గుంజుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇన్ కేస్ మీకు అంతగా గనక గులగా ఉంటే మీరు ఎవరైతే కాపీ ట్రేడింగ్ చేస్తున్నారో నా వాట్సాప్ నెంబర్ 7416114044. ఇంత పబ్లిక్గా ఎందుకు చెప్తున్నానంటే, మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ సపోర్ట్ అనేటువంటిది ఉన్నది. వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను మొత్తం విషయాలు ధైర్యంగా చెప్తున్నాను. సో మీరు ఒకటి ఆలోచించండి, మీకు కావాల్సినటువంటి యూఆర్ఎల్స్ మీరు ఎవరిదైతే కావాలని అనుకుంటున్నారో, కావాలంటే వాళ్ళు నాకు హాయ్ అని పెట్టండి, వాళ్ళకి సంబంధించిన యూఆర్ఎల్స్ నేనే పంపిస్తాను. సో మీరు అసలు సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే కాపీ ట్రేడింగ్ అనేటువంటి దాన్ని మీరు కావాలనుకుంటే స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు, క్లోజ్ చేసుకోవాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. మీకు అంతగా గులగా ఉంది అని అనుకుంటే అప్పుడు మీకు కావాల్సిన యూఆర్ఎల్స్ని మేము ఫ్రీగా మీకు ఇస్తాం. ఎవరినైతే మీరు ఫాలో అవుతున్నారో ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని తీసేయడానికి కుదరదు. ఇంకా మీకు గులగా ఉంది ఏంటంటే, టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా సబ్స్క్రిప్షన్ డబ్బులు కనుక వస్తే ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇంకా మీ దగ్గర నుంచి గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏ ఒక్కరూ కూడా మీరు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీకు అంతగా గులగా ఉండి ఇంకా కాపీ ట్రేడ్ చేయాలి అని అనుకుంటే అటువంటి వాళ్ళ యొక్క యూఆర్ఎల్స్ రూపాయి కూడా ఖర్చు లేకుండా మేమే ఇస్తాము, నాకు హాయ్ అని పెట్టండి. ఓకే, తర్వాత ఇక పాయింట్లోకి వెళ్దాం. దీని మీద బాగా విపులంగా మరొక వీడియో చేస్తాను, సాయంత్రం దాన్ని రిలీజ్ చేస్తాను. ఈ విషయంలోనికి వెళ్దాం. కాపీ ట్రేడింగ్ చేస్తున్నటువంటి మీరు జైలుకి వెళ్తారు. ఎందుకు వెళ్తారో ఏంటో చెప్తా. ఏమంటే, ఎవడో చెప్పాడని ఏది ఆలోచించకుండా గబక్కన పరిగెత్తుకుంటా లక్షలు పెట్టారు. మరి కొంతమంది ఏమని చెప్తున్నారు, యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వచ్చి మీరు బ్యాంక్ అకౌంట్ ద్వారా కనుక డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తే మీకు సమస్య ఎదురవుతుంది అని చెప్పేసి వాళ్ళే చెబుతున్నారుగా. కాబట్టి యూపీఐ ద్వారా పే చేయండి అని అంటున్నారు. ఏమండి, మీరు కనీసం ఇంగిత జ్ఞానం అన్నా మీరు ఆలోచించాలి కదా. యూపీఐ అనేటువంటిది దేనికి లింక్ అయి ఉంటుంది? బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుందా, ఉండదా? మరి మీరు యూపీఐ పేమెంట్ చేసినప్పుడు బ్యాంక్ నెంబర్ అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. ఏ నెంబర్ నుంచి ఏ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది డబ్బు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుస్తుందా, తెలియదా? ఖచ్చితంగా అదంతా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళేటప్పుడు మీ పాన్ కార్డు లింక్ అయి ఉంటుంది. మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినా పాన్ కార్డులో మొత్తం ఇంక్లూడ్ అయిపోతాయి. ఆ పాన్ కార్డు అంటే పాన్ కార్డులో లింక్ అవ్వదు, ఆ నెంబర్ మీద ఇంక్లూడ్ అయిపోతాయి. అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలుస్తుంది.
కాబట్టి మీరు డబ్బులు బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ అనేటువంటిది ఉన్నదనుకోండి, మరి బ్యాంక్ అకౌంట్ ద్వారా పంపిస్తేనేమన్నా క్రైము, యూపీఐ ద్వారా పంపిస్తేనేమన్నా క్రైమ్ కాకుండా ఉంటుందా? పర్మిషన్ అనేటువంటిది అన్నిటికీ ఇవ్వాలి కదా. ఈ ఒక్క చిన్న లాజిక్నైనా సరే మీరు ఆలోచిస్తున్నారా? కాబట్టి కొంతమంది వ్యక్తులు బ్యాంక్ అకౌంట్ ద్వారా పంపిస్తే నష్టము, ఇబ్బంది పడతారు, కాబట్టి యూపీఐ ద్వారా పంపించండి అని చెప్తున్నారు అని అంటే, మొత్తానికి దీంట్లో లిటిగేషన్ ఉంది, దీంట్లో ప్రాబ్లం ఉంది, ఎక్స్నెక్స్లో ట్రేడింగ్ అనేది చేస్తే ప్రాబ్లం ఉంది, దాంట్లో డిపాజిట్స్ చేస్తే ప్రాబ్లం ఉందని మీకు అర్థమైపోతుందా? ఏదో 10,000 20,000 వరకు మాత్రం ఇబ్బంది ఉండదు. మీరు గనక అందుకనే ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే 6 గంటలకోసారో 7 గంటలకోసారో 8 గంటలకోసారో మీరు డిపాజిట్ చేయండి అని ఎందుకు చెప్తారనుకుంటున్నా? రేపు మొత్తం వచ్చి పడితే మీ పని గుల్ల, మీరు జైలుకి పోవటం ఖాయం. ఇది మాత్రం వాస్తవం. నేను అన్నిటిని అనాలిసిస్ చేసే చెప్తాను. నేను ఏది చెప్పినా సరే ఎన్ని సంవత్సరాల నుంచి పబ్లిక్ ప్లాట్ఫామ్ చెప్తుంటే అవగాహన లేకుండా నేను స్టడీ చేయకుండా నేను చెప్పను. మీకు ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ఒకటి. తర్వాత ఎక్స్నెస్ అనేటువంటిది లీగలా ఇల్లీగలా అని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. గూగుల్లోకి ఇప్పుడు పవర్ ఆఫ్ స్టాక్స్ సుభాషిష్ పాని ఇండియాలోనే టాప్ మోస్ట్. ఆయన ఎక్స్నెక్స్లో కాకుండా డెల్టా ఎక్స్చేంజ్లో ఎందుకు ట్రేడింగ్ చేస్తున్నాడమ్మా? మీరు ఆలోచించారా ఎప్పుడన్నా? ఎవడో ఆలోచించడు. యూట్యూబర్స్ అంతా డెల్టా ఎక్స్చేంజ్లోనే ట్రేడ్స్ అనేటువంటివి చేస్తున్నారు, కానీ ఎక్స్నెస్లో ఎందుకని చేయటం లేదు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించరు. బూమింగ్ బుల్స్ అనేటువంటి ఆయన ఉన్నాడు, నార్త్ ఇండియన్. అతను ఇట్లానే ఎక్స్ఎన్ఎస్లో స్టార్ట్ చేసి ఒక దెబ్బకి ఇక్కడ గవర్నమెంట్ దెబ్బకి దుబాయ్ పారిపోయాడు. దుబాయ్ పారిపోయి అక్కడ గోల్డెన్ వీసా తీసుకొని హవాలా ద్వారా డబ్బులని తెచ్చుకుంటూ ఉన్నాడు. అతను కానీ ఇండియాకి కనుక వస్తే అరెస్ట్ చేసేసి క్లోజ్ చేసేసి పుట్ ఇన్ టు ద గ్యాలోస్. దెర్ ఇస్ నో డౌట్ అన్నమాట. మరి ఎందుకని వెళ్ళాడు? మీకు అర్థం కావట్లేదా? వాడెవడో చెప్పి మనకి ఇక్కడ డబ్బులు చెట్లకు కాస్తాయి, బంగారపు గని ఉంది, మీరు తవ్వుకొని డబ్బులు వెళ్ళిపోవటం అనగానే మీరు పరిగెత్తుకుంటా వెళ్ళేసేసి లక్షలు పెట్టేసేయటమేనా? కాబట్టి ఇకనైనా సరే, ఇప్పుడు ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు అన్నమాట. కాబట్టి ఒకసారి జరిగింది, మనం రేపు ఏదైనా సరే ఒక ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మనకు నోటీసులు వచ్చినా లేకపోతే పోలీసులు ఏదైనా అరెస్ట్ చేస్తాం మీరు ఇల్లీగల్గా చేశారని అన్నా, మనం సార్ ఇదేదో పొరపాటు అనేటువంటిది జరిగింది, మాకు తెలియక జరిగిందని చెప్పుకోవడానికి ఎక్స్క్యూజెస్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇంతవరకు మానుకొని మీ జీవితాలను మీరు కొనసాగించండి. ఇంకెవరికి కూడా ఎటువంటి డబ్బులు అనేటువంటిది కట్టొద్దు, ఎవరికి వేయొద్దు. ఒకవేళ మీరు ఆ విధంగా కనుక చేశారు అంటే మాత్రం మీరు ఖచ్చితంగా మరొకసారి కనుక తప్పు కనుక జరిగింది అనుకోండి, ఒకసారి అయితే పర్వాలా, వాడు డిపార్ట్మెంట్ వాడు ఓహో తెలియదులే అనేటువంటిది బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద వదులుతాడు. కానీ పదే యాంత్రం డబ్బులు కనుక ఉన్నాయి, చెట్ల నుంచి డబ్బులు కోసుకోవటమే అని చెప్పేసి కనుక మీరు కనుక పదే దీంట్లో కనుక దూకారంటే మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేసి దే పుట్ బిహైండ్ ది బార్స్, దెర్ ఈజ్ నో డౌట్. కాబట్టి దయచేసి ఎవరైనా సరే కాపీ ట్రేడింగ్ కనుక చేస్తుంటే అటువంటి వాళ్ళు ముందు మీ డబ్బులను సర్దుకొని మీరు జాగ్రత్తగా ఇటువంటి ఇల్లీగల్ యాప్స్ జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి. లేదంటే మాత్రం ఇప్పుడు చూస్తున్నారుగా బెట్టింగ్ యాప్స్ మీద, ఆడినోడి మీద కూడా వేస్తున్నారు, ఆడినోడిని కూడా తీసుకెళ్ళి బొక్కలో వేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే డౌట్ వస్తే నాకు వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.